ఇంట్లో జర్రీ కనిపిస్తే శుభమా అశుభమా? దేనికి సంకేతం? సాధారణంగా ఇంట్లో కాని, బాత్రూంలో కాని, అప్పుడప్పుడు కిచెన్లో కానీ జర్రీలు కనిపిస్తూ ఉంటాయి. జర్రీ కనిపిస్తే దానికి భయపడి వాటిని చంపేస్తుంటారు. ఎందుకంటే జర్రీ కుడితే ప్రాణానికి ప్రమాదం పొంచి వస్తుందని అనుకుంటారు. కానీ జర్రీలో కూడా కొన్నిటితో మాత్రమే తేలికపాటి అపాయం ఉంటుందని, జర్రీలు కుడితే ప్రాణం పోయేంత ప్రమాదం కాదని, తేలికపాటి ఇన్ఫెక్షన్ వంటి వస్తుంటాయి. అలా జర్రీ కుట్టినప్పుడు కుట్టిన చోట దురద రావడం లేదా అక్కడ ఎర్రగా అవడం వంటివి జరుగుతుంటాయి. అలా అనిపించినప్పుడు దగ్గరలో ఉన్న వైద్యుడిని సంప్రదించాలి. జర్రీ కనిపించినప్పుడు వాటిని చంపడం కన్నా జర్రీలు ఎందుకు అక్కడ వస్తున్నాయనే విషయం ఆలోచిస్తే మంచిది. జర్రీలు ఎక్కువగా 2 రోజులు లేదా 3 రోజులుగా నిలిచి ఉన్న తేమ ఉన్న ప్రాంతంలో ఉంటాయని, అవి కంటికి కనిపించని క్రిములు ఉన్న చోటనే నివసిస్తూ ఉంటాయని, వాటినే ఆహారంగా చేసుకుని జీవిస్తాయని వైద్యుడు తెలిపారు. జర్రీలు కనిపించడం అందుకు మంచిదే అంటున్నారు. ఎందుకంటే అవి కనిపించిన చోట అనారోగ్యానికి గురిచేసే క్రిములు ఉంటాయని గమనించాలి. అక్కడ శుభ్రం లేకుండా ఉండటం వల్లే అవి వస్తాయని గమనించి అక్కడ శుభ్రపరుచుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. కాబట్టి ఇంట్లో జర్రీ కనబడితే మన మంచికే అని అర్థం చేసుకోవాలంటున్నారు. మీ ఇంట్లో ఎప్పుడైనా జర్రీ కనిపిస్తే వాటిని చంపడం కన్నా అవి కనిపించిన చోటును శుభ్రపరచుకోవాలి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.